తిరుమల భూలోక వైకుంఠమని ఎందుకు పిలుస్తారో అక్కడికి చేరుకున్న ప్రతి భక్తుడు తన హృదయంతోనే అనుభవిస్తాడు. అణువణువు దైవకాంతితో నిండిన ఈ పవిత్ర పర్వతంపై అడుగుపెట్టిన క్షణం నుంచి భక్తుల హృదయాల్లో ఒక అపూర్వమైన అనుభూతి మొదలవుతుంది. తిరుమలలో ఏ పని చేసినా అది స్వామివారి చిత్తమే, ఆయన కనుచూపు బయట ఏది జరగదు అన్న నమ్మకం తరతరాలుగా భక్తులను ఈ కొండ వైపు లాగుతోంది. ప్రతి శ్వాసలో శ్రీవారి నామస్మరణ ఉండే ఈ పవిత్ర క్షేత్రంలో భక్తులు తమ కోరికలు, కష్టాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నిటినీ స్వామివారి పాదాల వద్ద ఉంచి లోతైన ఆత్మశాంతిని పొందుతారు. ఈ గాఢమైన నమ్మకాన్ని ఒక ప్రతీకగా తరాలుగా కొనసాగుతున్న ఒక ప్రత్యేక భక్తి ఉంది. ఒక రాయి మీద ఇంకో రాయి ఉంచడం, తిరుమల ఘాటు రోడ్డులో మార్గంలో, కొండ దారుల్లో, చెట్ల పొదుల్లో, మలుపుల వద్ద, చిన్న చిలకల దగ్గర ఇలా భిన్న ప్రాంతాల్లో ఈ రాళ్ల దిబ్బలు కనిపిస్తాయి. ఇవి సాధారణ రాళ్లు కావు. ఇవి అనేక కుటుంబాల కలల ప్రతిరూపాలు, భక్తుల ఆత్మీయ కోరికలతో నిండిన భావోద్వేగాల గుట్టలు. తమ ఇంటికి మంచి జరగాలని, తమ ఇంటి కల నెరవేరాలని, ఇలాంటి ఎన్నో కోరికలతో ప్రతి భక్తుడు స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఆ రాయిని మరొక రాయి మీద ఉంచుతాడు. భక్తులు విశ్వసించే ప్రకారం రాయి నిలబడితే కోరిక నిలుస్తుంది, స్వామివారి ఆశీస్సులు కూడా అలాగే నిలబడతాయి అనే అంచెలంచెల విశ్వాసం ఉంది. కొందరికి ఇది ఒక నమ్మకం మాత్రమే అనిపించినా ఆ రాయి పెట్టే క్షణంలో భక్తుడి మనసులో జరిగే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఈ రాళ్ల గుట్టలు అనేక మంది భక్తుల ప్రార్థన కళ. అడవి మార్గాల్లో వందలాది రాళ్లు ఇలా నిలబడి ఉండటం చూసినప్పుడు ఎవరెవరి ఆశలు ఇందులో దాగిపోయి ఉన్నాయో అనేది ఆలోచించాల్సిందే. ఇది నమ్మకం, ఆశ, దైవాధీనత కలగలిసిన ఒక పరిపూర్ణ క్షణం, ఒక ఆధ్యాత్మిక యాత్రగా మార్చుతుంది. ఏ కోరిక అయినా శ్రీవారి దయచేత నెరవేరుతుందన్న ఈ అపార భక్తి భావం వల్లే తిరుమలలో ప్రతి రాయి, ప్రతి అడుగు, ప్రతి దృశ్యం భక్తుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.